Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of post market analysis of Bank Nifty 14th November. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం అన్నమాట. సో ఎంట్రీ ఎలా వచ్చింది, ఆ ఫార్మేషన్ ఏంటి, అల్గారిథం ఏంటి, ఎలాగ అసలు లైక్ 1 minute టు హైయర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ అంతా మొత్తం ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం అన్నమాట. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రీ మార్కెట్ ఎలాగో రేపు సాటర్డే సండే హాలిడే కాబట్టి ప్రీ మార్కెట్ అనేది సండే మార్నింగ్ పెడతాను అనమాట. సో అందుకే ఇప్పుడు పోస్ట్ మార్కెటే పెడతాను అనమాట. సో పోస్ట్ మార్కెట్ అని ఇన్ ద సెన్స్ ఏంటంటే సబ్జెక్ట్ మీకు ఏంటంటే ఇక్కడ ఎంట్రీ వచ్చిందని కాదు, ఎంట్రీ వచ్చింది ఏం కాదు, అసలు మార్కెట్ని రీడ్ చేసే పద్ధతి. ప్రతిరోజు మనం ఏంటంటే ఏదో ఒక చార్ట్ తీసుకొని లైక్ ఇప్పుడు మన ఛానల్ కానీ ఎవరైనా ఫాలో అవుతుంటే ప్రతిరోజు బ్యాంక్ నిఫ్టీ ప్రతిరోజు ఆ చార్ట్లో ఏదో ఒక సబ్జెక్ట్ పాయింట్స్ నేర్చుకుంటూ లైక్ చార్ట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎటువైపు రన్ అవుతుంది, చార్ట్ రీడింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది డైలీ ఇలా నేర్చుకుంటూ ఉంటుంటే మీకు అలవాటు అవుతుంటుంది అనమాట. మీకు లైక్ ట్రేడింగ్ కాన్ఫిడెన్స్ వస్తుంటుంది అనమాట. సో ఓకే, సో అందుకే ఏంటంటే ఓకే లైక్ పోస్ట్ మార్కెట్ కంటే ఒక విధంగా సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటున్నారు. లైక్ బీటెక్లో లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటూ ఒక ఇంజనీరింగ్ స్ట్రీమ్ తీసుకున్న తర్వాత ఓ సబ్జెక్ట్ మీద ఎలాగైతే కాన్సన్ట్రేషన్ చేసుకుని ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటారో అలాగే ఇది కూడా వన్ ఆఫ్ ది. సో డోంట్ ట్రీట్ ఇట్ లైక్ ఎస్ అ పోస్ట్ మార్కెట్ ప్రెజెంటేషన్. లైక్ పోస్ట్ మార్కెట్ అనేది పోస్ట్ మార్కెట్ ప్రెజెంటేషన్ అయితే కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈరోజు ఎంట్రీ గురించి నిన్న మార్కెట్లోనే మీకు చెప్పేశాను. ప్రీ మార్కెట్లో కావాలంటే నేను మార్కెట్ అయిపోయిన తర్వాత చెప్తున్న ఎంట్రీస్ కాదు ఇవి. మార్కెట్ అయిపోయిన తర్వాత చెప్తున్న మార్కెట్ స్ట్రక్చర్ కాదు ఇది. నిన్న ఏదైతే అనుకున్నామో, నిన్న ఏదైతే చెప్పానో ఎగ్జాక్ట్ పిన్ టు పిన్ నేను అందరిలాగా లైక్ రెగ్యులర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ప్రీ మార్కెట్ అని చెప్పేసి ఏం చేస్తారంటారంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇచ్చేసి ఈ లెవెల్కి ఎందుకెళ్తే బై చేయండి, ఈ లెవెల్కి పైకి వెళ్తే బై సెల్ చేయండి, సంథింగ్ లైక్ ర్యాండమ్గా ఇచ్చేస్తారు. దానికి ఒక పద్ధతి పాడు ఉండదు, ఒక స్టాప్ లాస్ ఉండదు, ఒక ఎయిమ్ ఉండదు. బట్ మనం అలా కాదు. అసలు క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటో అది పిన్ టు పిన్ కూడా మనం చేసి చెప్తాం. బికాజ్ వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే మనకి మార్కెట్ యొక్క అల్గారిథం తెలుసు. అల్గారిథం ఎలా నడుస్తుంది, లైక్ ఎలా ఫాలో అవుతుంది, ఆ అల్గారిథం నేర్చుకుంటే. ఎందుకంటే లైక్ ఇది హ్యూమన్ గా మనం ఏంటంటే మనం రీటైలర్ పరంగా మనం హ్యూమన్ గా లైక్ హ్యూమన్ వే ఆఫ్ ట్రేడింగ్ చేస్తుంటాం, మనం ఓన్ గా చేసుకుంటాం. బట్ బిగ్ ప్లేయర్స్ అందరూ వాళ్ళు ఓన్ గా లైక్ ఏంటంటే ఆర్డర్స్ ఇక్కడ పెట్టరు. ఓకే, సో అల్గారిథం ఆర్డర్స్ అనమాట. అదంతా కంప్యూటర్ లైక్ అల్గారిథం ట్రిగర్ చేస్తుంటారు. వాళ్ళు పలానా దగ్గర కూర్చొని ఇక్కడ డిమాండ్ లెవెల్, ఇక్కడ సప్లై లెవెల్, ఇక్కడ సపోర్ట్ వచ్చింది, ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చింది, ఇక్కడ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అవుతుంది, అలా చూడరు. వాళ్ళకి సంథింగ్ బల్క్ ఆర్డర్స్ ఉంటాయి. ఆ బల్క్ ఆర్డర్స్ తగ్గట్టు ఆర్డర్స్ పెట్టేస్తుంటారు. అవి కంప్యూటర్ ట్రిగర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. సో ఆ విధంలో మనం మార్కెట్ని అనలైజ్ చేసుకుంటూ ముందుకెళ్తేనే మనకి లైక్ ఈ మార్కెట్స్తో సస్టైన్ అవ్వగలం. లేదంటే రెగ్యులర్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ నువ్వు నేర్చుకుంటే సో మనకి ఎప్పటికీ లాస్ ఉండదు. సో కొద్ది కష్టమైనా సరే, కొన్ని సంవత్సరాలు అంటే లైక్ కొద్ది టైం పట్టినా సరే ఈ సబ్జెక్ట్ని మీరు నేర్చుకోవాలన్నమాట. సో ఐసీటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఈ సబ్జెక్ట్ని నేర్చుకోవాలి. మీకు ఐసీటీ కావాలనుకుంటే యాక్చువల్ చెప్పాలంటే ఇంగ్లీష్లోని మనకి ఓవరాల్గా ఈ ఐసీటీ కాన్సెప్ట్స్ అనేది ఏంటంటే లైక్ మైకిల్ హడల్స్టన్ అని చెప్పేసి అతను ఈ కాన్సెప్ట్స్ తీసుకొచ్చారు అనమాట. బట్ అవి ఏంటంటే ఫారెక్స్ మార్కెట్స్ లో ఉంటాయన్నమాట. అతను చెప్పేదంతా ఫారెక్స్ మార్కెట్ అండ్ అమెరికన్ మార్కెట్స్ ఎన్క్యూ లైక్ నాస్డాక్ ఫ్యూచర్స్ వాటిల్లో చెప్తుంటారు అనమాట. అది ఓకే రైట్, సబ్జెక్ట్ పరంగా అక్కడ నేర్చుకోవడానికి ఉన్నదా, స్కోప్ ఉన్నదంటే ఉన్నది, చాలా ఉన్నది నేర్చుకోవడానికి. బట్ అదేంటంటే అమెరికన్ మార్కెట్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఆ వీడియోస్ అన్ని మీరు చూసారనుకోండి చాలా టైం పట్టేస్తుంటారు. అండ్ అతని వే ఆఫ్ ఇంగ్లీష్ మన క్యాచ్ అంటే లైక్ నేను తప్పు పట్టట్లేదు, మీకు ఇంగ్లీష్ రాదు అంటే వచ్చిన వాళ్ళు చూసుకోవచ్చు అంటే వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి కూడా చూడడం చాలా ఇబ్బంది. అది ఏంటంటే చాలా టైం, ఒక్కొక్క వీడియో లైక్ 2 hours 3 hours ఉంటుంది అనమాట. అంటే వీడియో 2 hours 3 hours కాదు, మినిమం 1 hour ఉంటుంది. అది లైక్ మీకు ఏంటంటే ఇంకా ఆ ఇంట్రెస్ట్ ప్రతిరోజు చాలా వీడియోస్ ఉంటాయి అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం అమెరికన్ మార్కెట్స్ అది నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. బట్ అలాగే మన ఇండియన్ మార్కెట్స్ కి ఎలా ఉపయోగపడతాయి ఏంటి అనేది మీరు కావాలంటే చూసుకోండి. ఈ తెలుగు యూట్యూబ్ ఛానల్లో కూడా ఎక్కడ స్మార్ట్ మనీ ఆర్ ఐసీటీ కాన్సెప్ట్స్ ని ఇండియన్ మార్కెట్స్ కి అప్లై చేయరు. ఓన్లీ చేసుకుంటే ఫారెక్స్ చేసుకుంటారు, గోల్డ్ చేసేస్తుంటారు. అతను ఏం చెప్పారో అక్కడ పెడుతుంటారు అన్నమాట. నేను దాన్ని తప్పుపట్టట్లేదు. ఎస్, ఎవరిష్టం వాళ్ళది. ఫారెక్స్ కావాలనుకున్న ఫారెక్స్ చేసుకోవచ్చు. బట్ ఇండియన్ మార్కెట్లో కూడా అప్లై అవుతుంది ఏదంటే ఏదైనా ఒకటే, ఏదైనా అల్గారిథం బట్టే మనం మార్కెట్స్ అనేవి నడుస్తుంటాయి అన్నమాట. ఏదైనా అల్గారిథం బేస్డ్ ట్రేడ్స్ మరి ఇవన్నీ.
సో ఎక్కడైనా వర్కౌట్ అవుతాయి. బట్ అక్కడ దానికి దీనికి కొన్ని తేడాస్ ఉంటాయి, కొన్ని చేంజెస్ ఉంటాయి. మన ఇండియన్ మార్కెట్ తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకొని మనం చేసుకోవాలన్నమాట. సో మీకు కావాలంటే చూసుకోండి, ఏ యూట్యూబ్ ఛానల్ ఎక్కడ మాకు ఇండియన్ మార్కెట్స్లోని ప్రతిరోజు మీకు ఇలా నా యూట్యూబ్ ఛానల్ చూసుకోండి. గత లైక్ ఇది 2 years అయిపోతుంది, నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. దాదాపు నాకు తెలిసి 400 వీడియోస్ ఉంటాయి. ప్రతిరోజు మీకు అనాలిసిస్ చేస్తుంటూ పెట్టిందన్నమాట. ఎవరైనా లైక్ నేను తెలుగు అనట్లేదు, నేను కొంచెం గర్వంగా కూడా చెప్పుకోవచ్చు, ఇండియన్ యూట్యూబ్ ఛానల్లో కూడా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, ఐసిటీ కాన్సెప్ట్స్ మీద ఇండియన్ మార్కెట్స్ లైక్ ఇండియన్ ఇండెక్సెస్, బ్యాంక్ నిఫ్టీ మీద చెప్పేవాళ్ళు ఎవరు లైక్ చాలా ఉండొచ్చు, బట్ స్టిల్ లైక్ ప్రతిరోజు చెప్పరు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మనం చెప్తున్న ఈ కంటెంట్ లేదు ఎవరికైనా కావాలి అనుకుంటే, ఇంకా బాగా డెప్త్గా నేర్చుకోవాలి, ఇండియన్ మార్కెట్స్ పరంగా నేర్చుకోవాలి అనుకుంటే, లేదా ఐసిటీ కాన్సెప్ట్స్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఇంకా బాగా నేర్చుకోవాలి అనుకుంటే మీకు మాత్రం సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ చేస్తే మీరు కూడా నేర్చుకోవచ్చు. నా దగ్గర మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. అయితే ఎవరైతే ఈ కాన్సెప్ట్స్ ఏమి తెలియదు లైక్ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో అదనమాట. అయితే ఏం చెప్పాను నేను ఏం చెప్పాను మీకు నిన్న యాక్చువల్ చెప్పాలంటే లైక్ మార్కెట్ ఇక్కడ డ్రాస్టిక్గా ర్యాలీ అయింది కదా, డ్రాస్టిక్గా నిన్న ప్రీ మార్కెట్లో మనం ఏం చెప్పుకున్నామంటే, యాక్చువల్లీ ఇక్కడ మనకి 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్నదని చెప్పేసి చెప్పాను నిన్న. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్లోని ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్నదని చెప్పాను, అవునా? ఇంబ్యాలెన్స్ కూడా, ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉన్నది దానికి. అయితే ఏం చెప్పాను, మార్కెట్ ఒక ఫ్లాట్గా ఓపెన్ అయ్యి స్లోగా వస్తే ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేస్తామని చెప్పాను, అవునా? అవును. అయితే ఇక్కడ ఏమైంది, ఈ పాయింట్ కూడా చెప్పాను. అయితే మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ అనేది వాలటాలిటీ క్యాండిల్ ఉంటుంది, గ్యారంటీ లైక్ వాలటాలిటీకి ఉంటుంది. మరి ఎర్లీ మార్నింగ్ 9 to 9:15 ఎప్పుడైనా సరే ఆ క్యాండిల్ వాలటాలిటీకి ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఆ ట్రేడ్స్ పట్టగలం, కొన్నిసార్లు మ్యాక్సిమం 70% ఆఫ్ ద టైమ్స్ ఆ ట్రేడ్స్ పట్టలేమన్నమాట. ఎర్లీ మార్నింగ్ అందరు ఆర్డర్స్ ట్రిగర్ అవుతుంటాయి అన్నమాట. సో ఆటోమేటిక్గా మనం అక్కడ ఎంట్రీస్ తీసుకోలేం. అయితే ఇక్కడ ఏంటంటే యాక్చువల్ చెప్పాలంటే మార్కెట్ ఓపెనింగ్ ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర ఓపెన్ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయిపోయింది. మనం ఇది ఎంట్రీ అవ్వగలమా? అవ్వలేం. లక్కీ, ఓ విధంగా చెప్పాలంటే లక్కీ అని కాదు, లైక్ ఇక్కడ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఉంటే ఇక్కడికి వచ్చి ఉంటే ఇక్కడ ఎంట్రీ అయ్యేవారు. నాకు తెలిసి లైక్ స్లోగా మార్కెట్ వచ్చి ఉంటే ఇది ఫెయిల్ చేయదు గ్యారంటీ. బట్ ఎర్లీ మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్లో ఆ టైంలో లైక్ ఏంటంటే ఈ కింద ఉన్న లిక్విడిటీ స్వీప్ చేసింది అనమాట. ఇక్కడ లైక్ ఈ ఉంది కదా, ఈ లోలో లిక్విడిటీ స్వీప్ చేసింది. అండ్ సేమ్ పాయింట్ నిన్న మీకు ప్రీ మార్కెట్లో చెప్పాను, కావాలంటే నిన్న వీడియోలో వెళ్ళి చెక్ చేసుకోండి. నేను ఇప్పుడు మార్కెట్ అయిపోయిన తర్వాత చెప్తున్న కథ కాదు ఇది. ఏం చెప్పాను నిన్న, లైక్ ఈ ఒకవేళ ఆ 1 minute టైం ఫ్రేమ్లో స్టాప్ లాస్ పోయినా సరే వెంటనే డౌన్ సైడ్ షిఫ్ట్ అయిపోకండి. ఇక్కడ ఈ లో ఉంది కదా, ఈ లో దగ్గర మార్కెట్ 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్ లో అనమాట. ఇక్కడ చూడండి టైం ఫ్రేమ్ 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్ లో అనమాట. ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్ క్యాండిల్, 1 hour టైం ఫ్రేమ్ క్యాండిల్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి స్వీప్ చేస్తే మాత్రం మార్కెట్ ని మళ్ళీ ఇక్కడ మనం బుల్లిష్ సైడ్ చూస్తామని చెప్పేసి నిన్న పిన్ పాయింట్ 100% మనం అలాగే చెప్పామన్నమాట. ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది. ఓకే, సో చూడండి లైక్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ స్వీప్ చేసి అప్సెట్ క్లోజ్ అయింది కదా, లైక్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్, 1 hour టైం ఫ్రేమ్ క్యాండిల్ కూడా మంచిగా స్వీప్ చేసి అప్సెట్ క్లోజ్ అయింది. సో దీన్ని ఏమంటారు, ఓకే ఈ క్యాండిల్ ఏమంటారు? మీరు ఎప్పటి నుంచో నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళైతే చెప్పేస్తారు అదేంటి, లైక్ రిజెక్షన్ క్యాండిల్ ఆర్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అన్నమాట. ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. యాక్చువల్లీ చెప్పాలంటే ఓవరాల్గా మార్కెట్ ఎందుకు మనం బుల్లిష్ సైడ్లో చూస్తున్నాం అంటే, మీకు ఆల్రెడీ లైక్ పాస్ట్ 1 week నుంచి వీడియోస్ చూసుకుంటూ వస్తే ఇక్కడ డే టైం ఫ్రేమ్లోని ఇక్కడ స్వీప్ చేసుకుంటూ వచ్చి మార్కెట్ని అప్ సైడ్ ట్రిగ్గర్ అవుతున్నాయి అన్నమాట. అల్గారిథమ్స్ అన్ని అప్ సైడ్కి మార్కెట్స్ అన్ని అల్గారిథమ్ ట్రిగ్గర్ అవుతున్నాయి అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద షార్ట్ కవరింగ్ అని కూడా అంటారు అన్నమాట. ఓకే, షార్ట్ కవరింగ్. సో ఆ విధంగా ఏంటంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్ ఆర్డర్స్ అప్ సైడ్కి ట్రిగ్గర్ అవుతున్నాయి. సో లిక్విడిటీ అప్ సైడ్ రన్ అవుతుంది. సో మనం దానికి తగ్గట్టు ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో స్మాలర్ టైం ఫ్రేమ్ 15 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ ఏంటైంది, ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ ఆర్ లైక్ 15 minutes టైం ఫ్రేమ్ కాదు కానీ 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అనమాట. సో 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఏమైంది, బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్ అప్సెట్ క్లోజ్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రోజు ఏంటంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ అనమాట, బీహార్ ఎలక్షన్ రిజల్ట్. ఆ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అది కూడా అవుతుంది, ఇంక్లూడ్ అవుతుంది. అది కూడా లైక్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా లైక్ ర్యాలీ ఉంటుంది మార్కెట్లో ర్యాలీ ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే ర్యాలీ లేదు ఈరోజు బట్ స్టిల్ ఏంటంటే న్యూట్రల్గా ఫామ్ అయినా సరే మార్కెట్ని బుల్లిష్ సైడ్గా, ఎందుకంటే ఎన్డీఏ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు బీహార్లో. సో ఆటోమేటిక్గా మార్కెట్ పాజిటివ్ సెంటిమెంట్లోనే ఉన్నది. పెద్ద ర్యాలీ ఏం రాలేదు బట్ స్టిల్ ఇది ఒక పాజిటివ్ సెంటిమెంట్ అన్నమాట.
ఒకవేళ ఇండియా కాకుండా వాళ్ళకి ఇండియా గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే ఇక్కడ ఇది పోదు. యాక్చువల్ చెప్పాలంటే ఆ మార్కెట్ ఇది స్వీప్ అవ్వకపోదు, మార్నింగే లైక్ డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతుంది మొత్తం అంతా. ఓకే, సో అయితే ఇక్కడ ఏమైంది? ఓకే, ఆ న్యూస్ సెంటిమెంట్ పక్కన పెడతాం. న్యూస్ కూడా వన్ ఆఫ్ ది సెంటిమెంట్ ఇక్కడ ఉన్నది మనకి ఇక్కడ. ఓకే, న్యూస్ సెంటిమెంట్ ఉన్నది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లైక్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో ఇక్కడ ఉన్న సెల్ ఆర్డర్స్ అన్ని ట్రిగర్ అయ్యి మార్కెట్ అంటే ఇక్కడ మరి బై ఆర్డర్ పెడితే ఆటోమేటిక్ కింద సెల్ స్టాప్స్ ఉంటాయి కదా, ఈ సెల్ స్టాప్స్ అన్ని తినేసి మార్కెట్ క్యాండిల్ అప్ షూట్ ఆఫ్ అయింది. సో మనకి ఇదేంటి క్యాండిల్? సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఎందుకు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్? ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో ఇదే కదా, ఇది స్వీప్ చేసి మంచిగా అప్సెట్ క్లోజ్ అయిందా లేదా? అవునా, మంచిగా క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యిందా లేదా? ఓకే, మనకి ఇది ఒకటే కాదు, స్వీప్ అయిన తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ చూసుకోవాలన్నమాట. సో ఇటు సైడ్ చూసుకుంటే ఈ డౌన్ సైడ్ ఇలా వస్తుంది కదా, 15 minutes టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, మీకు ఎవరికైనా కొత్త వాళ్ళకి ఈ పుల్ బ్యాక్స్ ఏమి అర్థం కావట్లేదు, ఏంటి ఏవో కొత్త పదాలు అనుకుంటే మీరు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, ఐసిటీ కాన్సెప్ట్స్ ఫస్ట్ నుంచి నేర్చుకుంటే మీకు అవన్నీ వస్తాయి అన్నమాట. లేదు కొత్తగా వింటుంటుంటే మీకు ఇవి ఎక్కువ. సో ఎవరికైతే ఆల్రెడీ అర్థమై తెలుస్తున్న వాళ్ళకైతే క్విక్గా అర్థమవుతాయి. లేదు నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర కూడా నేర్చుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ ఉన్నది, మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కూడా నా దగ్గర నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ లాస్ట్ హై మాట ఇది. ఓకే, ఈ రిట్రేస్మెంట్లోని ఇది లాస్ట్ హై. ఇక్కడ ఈ హైని మంచిగా బ్రేక్ చేసిందా లేదా ఫస్ట్ 15 minutes క్యాండిల్ అనేది? ఎస్, మంచిగా బ్రేక్ చేసింది. సో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఆర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అకార్డింగ్ టు 15 minutes టైం ఫ్రేమ్. ఓకే, సో మంచిగా మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది వచ్చింది. మీరు హై ఇదంటారా చెప్పండి. 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హైని దీన్ని కన్సిడర్ చేస్తారా? నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో లైక్ మీరు చెప్పండి, మీరు లైక్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ఇది 1 పెడతాను. 1ని హై కింద కన్సిడర్ చేసుకోవచ్చా లేదా 2ని హై కింద కన్సిడర్ చేసుకోవచ్చా? దేన్ని హై కింద కన్సిడర్ చేయాలో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయనమాట. ఓకే, సో నేనైతే 2ని హై కింద కన్సిడర్ చేస్తాను. ఎందుకు రీజన్ అంటే మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి దానికి. ఓకే, సో అయితే నిన్న కూడా క్వశ్చన్ వేసాను, దానికి లాస్ట్లో ఆన్సర్ ఇస్తాను. ఎందుకు చాలా మంది రాంగ్ చెప్పారు, ఎందుకు రాంగ్ ఏంటి అనేది నేను చెప్తాను, లాస్ట్లో చెప్తాను అండి, ఇప్పుడు కాదు. సో ఆ విధంగా చూసుకుంటే లైక్ ఇది మంచిగా బ్రేకింగ్ రైట్. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ 1 hour టైం ఫ్రేమ్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకొని మంచిగా గ్రీన్ క్యాండిల్ వేసుకొని వెళ్ళింది. ఓకే, సో తర్వాత మన ఎంట్రీ ఎక్కడ ఏంటి? అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం 1 minute టైం ఫ్రేమ్ చార్ట్కి వెళ్ళిపోవడము, లైక్ అంటే రెండు ప్యారలల్ గా చూస్తూ ఉండాలి. 15 minutes టైం ఫ్రేమ్ అంటే ఇంట్రాడే ప్రకారంగా 50 అంటే హైయర్ టైం ఫ్రేమ్స్ నుంచి వస్తాం. ఫస్ట్ డే టైం ఫ్రేమ్ నుంచి, తర్వాత 1 hour 15. సో ఆ విధంగా చూసుకుంటే లైక్ 15 minutes తర్వాత 1 minute టైం ఫ్రేమ్. ఓకే, 1 minute టైం ఫ్రేమ్కి వచ్చేస్తాం. సో ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నాయా? ఇక్కడ ఇంబ్యాలెన్స్లు చూసుకుంటే ఈ ఏరియాలో ఉన్నాయి. ఓకే, మీరు ఇక్కడ ఎంట్రీ అవ్వాలనుకుంటే ఎంట్రీ అవ్వచ్చు, కాకపోతే పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. ఈ క్యాండిల్ ఉందా, ఈ క్యాండిల్ అంతా ఇలా ఇచ్చాను. కాకపోతే నేను ఇంకో స్టాప్ లాస్ చెప్తుంటాను. ఎలాగా? సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ స్టాప్ లాస్ ఎలాగది కదా, ఇది తీస్తాను, డిలీట్ చేస్తాను ఇది కూడా. ఓకే, సో ఇదే కదా మన ఎంట్రీ ఇలా తీసుకుంటాం కదా. లైక్ ఏంటంటే ఒక నెక్స్ట్ క్యాండిల్ అదే లైక్ ఇది కూడా వన్ ఆఫ్ ది ఎంట్రీ ప్రైస్ మాట. మార్కెట్ ఇది ఎంట్రీ ప్రైస్, ఇది ఇంబ్యాలెన్స్ టైప్ అన్నమాట. సింగిల్ క్యాండిల్ ఆర్ బ్లాక్ అంటే ఎందుకు మీరు పర్టికులర్గా ఈ ఓపెనింగ్ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకుంటారంటే ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంబ్యాలెన్స్ మాట. మార్కెట్ అది అల్గారిథమ్స్ ఇక్కడ ట్రిగ్గర్ చేసిన తర్వాత అక్కడ కొన్ని ఆర్డర్స్ ఉండిపోతాయి అన్నమాట. అంటే నేను చెప్పింది ఎగ్జాక్ట్గా అలా జరుగుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అలా రిపీట్ అయిన వల్ల అలాగా మనం ఫ్రేమ్ చేసుకుంటున్నాం తప్ప ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి కావాలని ఫిల్ చేసుకోవడానికి వస్తుంది. మోస్ట్ ఆఫ్ దిస్ టైమ్స్ అలా జరిగింది. ఓకే, సో లైక్ ఒక ప్రిడిక్షన్ అన్నమాట. అంటే లైక్ ఒక సిస్టమ్ అది వర్కౌట్ అయింది అలాగా. లైక్ ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ ఏంది కదా, ఈ ఓపెన్ పాయింట్ దగ్గరికి వచ్చి మార్కెట్ మళ్ళీ ట్రిగ్గర్ చేస్తే ఈ విక్ అంతా ఇలా స్టాప్ లాస్ ఇచ్చి ఇక్కడ నుంచి ఎంట్రీ ప్లాన్ చేస్తామని చెప్పేసి మీకు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎప్పటి నుంచి మీకు కావాలంటే పాత వీడియోస్ కూడా చూసుకోండి. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ స్ట్రాటజీ ఇలాగే ఉంటుంది. ఓకే, సో అయితే ఏమైంది, మార్కెట్ రిట్రేస్ అవుతుంది. రిట్రేస్ అయిన తర్వాత దీన్ని టెస్ట్ చేయిందా, టెస్ట్ అవ్వలేదు. సో మరి ఎంట్రీ తీసుకుంటామంటే ఎంట్రీ దొరకలేనట్టే, ఎంట్రీ యాక్చువల్గా దొరకలేనట్టు. ఓకే, అయితే ఇక్కడ ఏమైంది, మార్కెట్ అనేది అప్సైడ్కి వెళ్ళింది. అప్సైడ్కి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే మీకు కన్ఫ్యూజ్ చేసి పెట్టేసింది యాక్చువల్లీ. లైక్ ఈ హై అంటే లైక్ ఈ హై బ్రేక్ చేయలేదు ఇందా, ఈ హై బ్రేక్ చేయకుండా లైక్ మరి అంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి వచ్చిన తర్వాత ఈ హై బ్రేక్ చేసుకోవడం కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా సరే. కాకపోతే ఇక్కడ లైక్ అంటే లైక్ కలెక్ట్ చేసుకుంటుంది అనమాట, లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంటుంది పైకి, దాన్ని పుష్ అవ్వడానికి లిక్విడిటీ బోత్ సైడ్స్ అనమాట.
ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఇక్కడ జనరల్గా ఏముంటుంది మామూలుగా ఆలోచిస్తాం. ఇక్కడ లైక్ బుల్లిష్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసిన వాళ్ళు ఇక్కడ వరకు ఇలా వెళ్తారు, ఇంకా పైకి వెళ్తుంది, ఇక్కడ ఇది బ్రేక్ అవుతుంది అనుకుంటే బ్రేక్ అవ్వలేదు. సో ఓకే, మార్కెట్లో మళ్ళీ ఏముంది, న్యూస్ ఫ్యాక్టర్ ఉన్నది. సో ఓకే, సంథింగ్ ఏదో న్యూస్ ఫ్యాక్టర్ ఉంది కదా, నెగిటివ్ ఉన్నది కదా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ మార్కెట్ని సెల్ సైడే చూస్తాం అన్నమాట. కానీ ఏంటంటే అది కలెక్ట్ చేసుకుంటుంది, లిక్విడిటీని కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇదంతా కన్సాలిడేషన్ జోన్ పెట్టేసింది ఈరోజు అంతా, లైక్ ఈ చాలాసేపు. తర్వాత కాకపోతే ఎట్టకేలకు లాస్ట్ అట్ ద సైడ్ లైక్ 1:45 మనం ఏదైతే అనుకున్నామో ఈ లెవెల్కి అయితే వచ్చింది. అవునా, ఈ లెవెల్కి అయితే వచ్చింది. ఇక్కడ మీరు ఎంట్రీ కావాలనుకుంటే ఎంట్రీ అవ్వచ్చు, ఈ విక్కల స్టాప్ లాస్ ఇవ్వచ్చు. లేదు నాకు నమ్మకం లేదు నేను ఎంట్రీ అవ్వదలుచుకోలేదు అనుకుంటే మాత్రం వదిలేయండి. ఇక్కడ లైక్ అంటే వదిలేయండి అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ దీని ట్రిగ్గర్ అయిన తర్వాత కొన్నిసార్లు డ్రాస్టిక్గా ర్యాలీ అయిపోవచ్చు. లేదు మనకి కొన్ని ఇప్పుడు ఎలాగైతే ఈరోజు ఈ ఛాన్స్లు ఇచ్చిందో అలా ఛాన్స్లు కూడా ఇస్తుంటున్నారు. ప్రతిసారి ఇలా ఛాన్స్లు ఇస్తుందంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 70% ఆఫ్ ద టైమ్స్ ఛాన్సెస్ ఇస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే అలాగే లైక్ ఈరోజు మార్కెట్ కూడా న్యూస్ ఉన్నది కదా, కొన్నిసార్లు ట్రిగ్గర్ అయిపోతుంటాయి అన్నమాట. ఇక్కడ ట్రిగ్గర్ అయిపోతుంటాయి అన్నమాట. సో ఇక్కడ మంచిగా ఆర్డర్స్ ట్రిగ్గర్ అయ్యామాట. సో ఇక్కడ చూసుకుంటే ఈ పాయింట్ టెక్స్. సో మీరు ఇక్కడ ఎంట్రీ అవ్వదలుచుకోలేదు, ఇది ఫస్ట్ ఎంట్రీ అనుకోండి, ఫస్ట్ ఎంట్రీ ఓకే, స్టిల్ ఫస్ట్ ఎంట్రీ మీద మీకు నమ్మకం లేదు, నేను తర్వాత ఇంకో కన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నారు, వెల్ అండ్ గుడ్, వెళ్దాం. నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఏంటి? సో నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఏంటి, ఆ ఏరియాకి వచ్చిన తర్వాత మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది. సో ఇక్కడ కూడా స్ట్రక్చర్ మ్యాపింగ్ ఉంటుంది కదా. మరి ఇటు సైడ్ నుంచి ఇలా వచ్చినప్పుడు ఇటువైపు లాస్ట్ హై ఇది, ఓకే, లాస్ట్ హై ఏది 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఇదే కదా. సో ఈ ఏదైతే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉన్నదో ఈ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేసి ఇక్కడ మార్కెట్ 1 minute టైం ఫ్రేమ్ లో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ జరుగుతుందా లేదా? అవునా, జరుగుతుంది, రైట్, అవునా. అట్ ద సేమ్ టైం రిజెక్షన్ క్యాండిల్ ఆర్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మనకి ఇక్కడ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఓకే, ప్రీవియస్ క్యాండిల్ లోన్ స్వీప్ చేసి అప్ సైడ్ పైకి క్లోజ్ అవుతుంది. అవునా, రైట్, క్లోజ్ అవుతుంది. సో అయితే మీరు అక్కడ ఈ సింగిల్ క్యాండిల్ ఇది ఉందా, ఈ విక్ దగ్గర ఇలా ఎంట్రీ అవ్వకపోయినా ఇంకా కన్ఫర్మేషన్ తీసుకుంటానంటే ఇప్పుడు మనకి ఆ విక్ని టెస్ట్ చేసి 15 minutes టైం ఫ్రేమ్ విక్ని టచ్ చేసి ఇక్కడ మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కూడా జరిగింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎంట్రీ ఎలా ఉంటుంది? సో ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది ఏరియా. మీకు ఇక్కడ ఒకవేళ నేను చెప్తుంది అంటే మీకు ఇక్కడ కనిపించకపోతే అంటే లైక్ మీరు చార్ట్ ఓపెన్ చేసి ఫ్యూచర్స్ చార్ట్ ఓపెన్ చేసుకొని మీరు చూసుకోండి ఎక్కడెక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది ఎలా. మీరు అప్పుడు చూస్తే లైక్ మీరు కూడా మీ చార్ట్ మీద పెట్టి మీ యానిటేషన్స్ అన్ని చేస్తుంటుంటే మీకు వస్తుంది. జస్ట్ చూసి వదిలేస్తే ఏమవుతుందంటే నాకు వచ్చేసింది అనే భ్రమలు ఉంటుంది తప్ప ప్రాక్టీస్ అయినట్టు ఉండదు. సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం, ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి లైక్ నోట్తో చదివితే వెల్ అండ్ గుడ్ వచ్చినట్టే ఉంటుంది. బట్ పేపర్ మీద పెన్తో రాస్తే ఆటోమేటిక్గా బ్రెయిన్ ఇంకా బాగా గుర్తుంటుంది అనమాట. ఆ విధంగా ఏంటంటే మీరు కూడా చార్ట్ ఓపెన్ చేసి చార్ట్ మీద యానిటేషన్స్ అన్ని చేసుకుంటే మీ బ్రెయిన్కి ఇంకా బాగా గుర్తుంటుంది. సో బేసికల్గా ఇదంతా ఏంటంటే మీ సబ్ కాన్షియస్ని మైండ్ని ట్రైన్ చేయడం అన్నమాట, మీ సబ్ కాన్షియస్ని. సో రోజు మన వీడియోస్ చూస్తుంటే ఏమవుతుందంటే మీ సబ్ కాన్షియస్ మైండ్కి ట్రైన్ చేస్తుంటే ఫలానా ఇంకా లైక్ స్టార్టింగ్ డేస్లో మీకు ఎలా ఉంటుందంటే నేను ప్రతిరోజు వీడియోస్ పెడుతుంటే ఈయన ఎలా చేస్తున్నాడు బాబు మనకు రావట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే టైం గడుస్తున్న కొద్దీ రోజు మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఆ టైప్ వచ్చేస్తుంది. సో మీరు నా కోసం ఆగట్లేదు, మీరు లైక్ ఏంటంటే ఎంట్రీస్ ఫైండ్ చేసేయగలరు. ఓకే, పలానా దగ్గర ఇలా జరుగుతుంది, పలానా దగ్గర ఇలా అవుతుంది. సో ఇట్స్ లైక్ మీ సబ్ కాన్షియస్ మైండ్ని అలా ట్రైన్ చేయాలన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే లైక్ ఇక్కడ లైక్ ఆర్డర్ ఫుల్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గర ఇక్కడ ఎంట్రీ అయ్యి ఈ విక్కిల ఇది ఉందా, ఇది స్టాప్ లాస్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఎంట్రీ ఇక్కడ ఎలా ఎంట్రీ అవుతానన్నా ఎంట్రీ అవ్వచ్చు. లేదు నాకు అలా కూడా కావాలి, అదే లైక్ అక్కడ ఒక ఎంట్రీ వచ్చింది అట్లా చెప్పాలంటే ఇక్కడ ఎంట్రీ అయిపోవాలి. అంటే నాకు ఇంకో ఎంట్రీ అంటే ఇంకా లక్కీగా ఇంకో ఎంట్రీ క్రియేట్ చేస్తుంది, బట్ స్టిల్ ఇక్కడ ఎంట్రీ అయిపోవాలి. అంటే ఇందాక ఇక్కడ ఎంట్రీ అవుదామని లేకపోయినా ఇక్కడ ఎంట్రీ మాత్రం కంపల్సరీ అయిపోవాలి. ఒకవేళ ఎంట్రీ అవ్వాలనుకుంటే ఇంకో ఆపర్చునిటీ కోసం మనం చూడకూడదు. అది వస్తే తర్వాత పొజిషన్స్ యాడ్ చేసుకోవడం ఏదో చూసుకోవాలి ఇంకో ఆపర్చునిటీ అయితే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. అయితే ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు కదా, లైక్ ఇప్పుడు ఉంది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నారు, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది, మీకు ఇక్కడ క్లారిటీ కనిపించకపోయినా సరే మీరు వెళ్ళి మీరు చార్ట్స్లో చూసుకోండి. సో ఓకే, ఇక్కడ లైక్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఈ ఏరియా దగ్గర మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు ఫస్ట్ టార్గెట్. ఓకే, ఎందుకంటే అక్కడికి లైక్ ఆర్డర్ ఫ్లో ఇంబ్యాలెన్స్ లేకపోతే మిటిగేషన్ బ్లాక్ లేదా 15 minutes టైం ఫ్రేమ్ 15 minutes టైం ఫ్రేమ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ కూడా వస్తుంది అన్నమాట అక్కడ. అయితే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు.
లేదా లిక్విడిటీ మీద నమ్మకం ఉంటే, లైక్ లిక్విడిటీ అంటే స్టార్టింగ్ స్టేజెస్లోని ఈ ర్యాలీని అంతా క్యాచ్ చేయలేరు మీరు. ఓకే, లిక్విడిటీ మీద అవగాహన ఉంటేనే మీరు ఈ ర్యాలీస్ క్యాచ్ చేయగలరు అనమాట. సో లిక్విడిటీ పైకే ట్రావెల్ అవుతుంది, లిక్విడిటీ పై అప్ సైడ్ కే ట్రావెల్ అవుతుంది, బికాజ్ ఇక్కడ సెల్ స్టాప్స్ అన్ని తినేసింది. సో మార్కెట్ అప్ సైడ్ కి డ్రైవ్ అవుతుంది అని చెప్పేసి నమ్మకం ఉంటే ఇక్కడ వెయిట్ చేస్తారు. లేదా మంచిది ఇక్కడ కూడా మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు, తప్పేం లేదు. ఓకే, లేదు నమ్మకం లైక్ ఏంటంటే మార్కెట్ మీద పట్టున్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే లైక్ మళ్ళా పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇక్కడ ఈ ఏరియాని టెస్ట్ చేసి మార్కెట్ మళ్ళీ ఇక్కడ వస్తుంది. సో బేసిక్గా ఇది ఏంటిది, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. మరి ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉంది ఇక్కడ మళ్ళీ మనకి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇది లైక్ ఫేర్ వాల్యూ గ్యాప్, అవునా, ఫేర్ వాల్యూ గ్యాపే కదా ఇది. చూడండి మీరు మీ చార్ట్స్ ఓపెన్ చేసి చూసుకోండి ఫేర్ వాల్యూ గ్యాప్ కాదా అని. ఓకే, ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉన్నది ఇక్కడ. ఇది ఈ క్యాండిల్కి ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. సో ఇక్కడ కూడా మీరు ఎంట్రీ అవ్వచ్చు. అయితే ఇది అన్నిసార్లు రావాలని లేదు, బేసిక్గా ఇక్కడ మీరు ఎంట్రీ అయిపోవాలి, ఫస్ట్ ఎంట్రీ. లక్కీగా ఇంకో ఎంట్రీ కూడా ఇచ్చింది. అయితే ఈ ర్యాలీని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటంటే, ఈరోజు న్యూస్ ఫ్యాక్టర్ ఉన్నది మనకి. ఈరోజు నేనైతే యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఈ మూవ్ని ఎక్స్పెక్ట్ చేశాను. అంటే కేవలం న్యూస్ ఫ్యాక్టర్ వల్ల. న్యూస్ ఫ్యాక్టర్ ఉంది, లిక్విడిటీ కూడా అప్ సైడ్ ట్రావెల్ చేసింది. సో మనకి చూసుకుంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో మనం ఈ ఎంట్రీ చెప్తున్నాం. సో ఆ విధంగా ఏంటంటే లైక్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చింది, లైక్ 3 o'clock వచ్చింది. 3 o'clock వచ్చి 1 క్యాండిల్ విత్ ఇన్ 1 క్యాండిల్లో షూట్ అవుట్ అయిపోయింది. ఓకే, లైక్ టార్గెట్ ఈ హై, ప్రెసెంట్ డే హై. ఓకే, ప్రెసెంట్ డే హై అలా నీట్గా పెట్టేసుకోవచ్చు మాట. ఓకే, షూట్ ఆఫ్ అయిపోయింది. ఎందుకంటే మనకి దీని మీద నమ్మకం, ఇక్కడ లిక్విడిటీ మీద నమ్మకం. అట్ ద సేమ్ టైం లైక్ బీజేపీ కూడా లైక్ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా విన్ అయింది, అదొక పాజిటివ్నెస్. ఓకే, సో ఆ విధంగా చూసుకున్నా, అన్ని విధాలుగా చూసుకున్నా సరే కన్ఫర్మేషన్స్ బాగున్నాయి అన్నమాట. సో ఆ రన్ అన్నమాట, ఇది అల్గారిథమిక్ రన్ అంటారు దీన్ని. సో లైక్ 3 o'clockకి ఇక్కడ నుంచి ట్రిగర్ అయ్యి మంచిగా సో అల్గారిథమ్స్ రన్ చేస్తాం. సో అది మాట లైక్ సో ఈరోజు ఎంట్రీ మాట. సో మీకు మొత్తం అర్థమైందా అనుకుంటున్నాను కాన్సెప్ట్. సో అయితే మీ నుండి నాకు ఇంకొక రిక్వెస్ట్. సో ఈరోజు ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని మాత్రం నెక్స్ట్ సాటర్డే, సండే, రేపు హాలిడే అన్నమాట. సో ఈ వీడియోని మంచిగా మీరు షేర్ చేయండి. లైక్ ఈ వీడియో మంచిగా మీ ట్రేడింగ్ ఛానల్స్, ఏదైనా తెలిసిన ట్రేడింగ్ ఛానల్స్ కానీ మీకు తెలిసిన ట్రేడింగ్ ఫండ్స్ కానీ మంచిగా షేర్ చేస్తే మంచిగా రీచ్ వచ్చేలాగా ఈ వీడియోని చేయండి. నాకు అది ఒక హెల్ప్ చేయండి. రేపు మీకు మంచి స్టాక్స్ సజెస్ట్ చేస్తాను, మీరు ఈ వీడియో హెల్ప్ చేస్తాను. నేను చాలా ఛాన్సెస్ ఇస్తున్నాను మీకు. లైక్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ తెప్పించి పెట్టమన్నాను. లైక్ 2-3 సబ్స్క్రైబర్స్ మరి వచ్చాయి. అంటే నేను స్టార్టింగ్ అయితే ఆ 2-3 సబ్స్క్రైబర్స్ కూడా 0, ఎప్పుడు వారం క్రితం చెప్పాను. బట్ స్టిల్ నేను రిక్వెస్ట్ చేయగా లైక్ 50లోని 50 మందిని అడిగితే 3 సబ్స్క్రైబర్స్ 4 సబ్స్క్రైబర్స్ వచ్చాయన్నమాట. సో బట్ స్టిల్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దట్. బట్ స్టిల్ అది సరిపోదు కదా. ఓకే, సో అందుకే ఓకే మీకు కూడా అనుకుండొచ్చు, మీకు ఎవరో తెలిసిన వాళ్ళు ఉండకపోవచ్చు ట్రేడింగ్ చేసే వాళ్ళు, మీకు ఆ ఇబ్బంది కలిగి. ఓకే, ఐ అండర్స్టూడ్ దట్. బట్ స్టిల్ ఈ రోజు ఈ వీడియోని షేర్ చేయండి. ఎక్కువ మంది షేర్ చేస్తే మన 2 daysలో ఎక్కువ షేర్స్ వస్తే ఆటోమేటిక్ ఏంటంటే రీచ్ పెరుగుతుంది అనమాట. సెలవులు కదా, ఎక్కువ మంది చూసేసుకోకుంటారు. సో ఆటోమేటిక్గా ఆ సబ్స్క్రైబ్ వ్యూ కూడా వస్తుంది. సో వీలైనంత పాసిబుల్ వీడియోని షేర్ చేయండి, నాకు హెల్ప్ చేయండి. రేపు గ్యారంటీ మీకు ఒక స్టాక్ వీడియో పెడతాను. ఈ వీడియో మాత్రం మంచిగా హైలైట్ అవుతాను. ఓకేనా, స్టాక్ వీడియో ఉన్నది చాలా మంచిగా, స్వింగ్ స్టాక్ లైక్ మీరు కావాలంటే మాత్రం కంపల్సరీ ఈ వీడియో షేర్ చేయాలి. సో రేపు వస్తుంది. ఒకవేళ మీరు షేర్ చేస్తే మాత్రం మంచి ఈ వీడియో మంచిగా లైక్ రీచ్ వస్తే మాత్రం మీకు లైక్ స్వింగ్ స్టాక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, రైట్. సో అది ఫ్రెండ్స్, మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు చెప్పాను కదా, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, ఐసీటీ కాన్సెప్ట్స్ గురించి, ఆ లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. లైక్ ఇప్పుడు ఉన్నదే కాదు, ఇంకా సబ్జెక్ట్ చాలా ఉన్నది నేర్చుకోవాల్సింది. జస్ట్ ఏంటంటే ఇది ప్రతిరోజు జరుగుతున్న మార్కెట్లోనే మీకు చెప్తుంది తప్ప ఇంకా చాలా లాంగ్ కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ లైక్ మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, దాన్ని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.